ఢిల్లీలో ఐఏఎస్ స్టడీ సర్కిల్లోకి వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కోచింగ్ సెంటర్ నిర్వాహకులు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్టడీ సర్కిల్కు వచ్చిన ఎంపీ స్వాతి మాలివాల్ను విద్యార్థులు అడ్డుకున్నారు. మరోవైపు ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. సహచరులు ప్రాణాలు కోల్పోవడంపై తోటి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉందని 12 రోజుల క్రితమే కౌన్సిలర్కు తెలియజేసినా చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు. ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులను తానియా సోని, శ్రేయా యాదవ్, నెవిన్ డాల్విన్గా గుర్తించారు. ఘటనా స్థలానికి ఎంపీ స్వాతి మాలివాల్ రావడంతో విద్యార్థులు అడ్డుకున్నారు. దీన్ని రాజకీయం చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతి మాలివాల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ఎంపీ స్వాతి మాలివాల్ మండిపడ్డారు. రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ వద్ద వందల సంఖ్యలో విద్యార్థులు, స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కోచింగ్ సెంటర్ నిర్వాహకులు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోచింగ్ సెంటర్లో ముగ్గురు మృతి చెందడంపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వేర్వేరు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. కోచింగ్ సెంటర్ యజమాని, కోఆర్డినేటర్ను పోలీసులు అరెస్టు చేశారు. హత్యానేరం సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇప్పటి వరకు యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ భవనం బేస్మెంట్ గురించి నివేదిక అందించాలని అగ్నిమాపక శాఖను పోలీసులు కోరారు. స్టోర్ రూమ్ను లైబ్రరీగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. బేస్మెంట్ గేట్ మూసివేసి ఉన్నప్పటికీ వరదనీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో నీరు లోపలికి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. డ్రైన్లను శుభ్రం చేయాలని స్థానికులు పదే పదే చెబుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదని బీజేపీ ఆరోపించింది. జల్ బోర్డు మంత్రి అతిషి, దుర్గేష్ పాఠక్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మృతి చెందడం దురదృష్టకరమన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. అసురక్షిత నిర్మాణం, పేలవమైన భవన నిర్మాణ ప్రణాళిక, సంస్థల బాధ్యతారాహిత్యం వల్ల సామాన్య పౌరులు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని అన్నారు. సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితం ప్రతి పౌరుడి హక్కు అన్న రాహుల్ దాన్ని అందించడం ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేశారు.